ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ సాయిరం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు దేవుని సంకేతాలు మీకోసమే. కొన్ని రకాల సమస్యలు, ఇబ్బందులు, వీటన్నిటికీ సమాధానం దొరికే రోజు. భగవంతుడు మీ పక్షాన ఉన్నాడు అని చెప్పడానికి మేము మనస్ఫూర్తిగా సంతోషిస్తున్నాము. ఈ రాశి జాతకుల యొక్క జీవితం ఎలా ఉండబోతుంది, ఈ రోజున మీ గమ్యాన్ని చేరుకోబోతున్నారా, అన్ని వివరాలు వీడియోలో విని తెలుసుకుందాం. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఈ రాశి వారికి సంబంధించిన గోచారరీత్యా ఫలితాల గురించి ఈరోజు ఈ తిథి నాడు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. దైవ సంకేతాలు ఎలా ఉండబోతున్నాయి, మీ మనస్సును తాకి ఆ మార్పులు, అనుకున్న ఆశీర్వార్తలు ఆర్థికంగా ఊరట కలిగించేవని ఖచ్చితంగా కూడా ఈ రోజు నుంచి కనిపిస్తున్నాయి. మీ జీవితంలో ఇదే రోజు చూస్తున్న ఆ సమాధానం, మీరు దేవుణ్ణి అడిగిన ఆ కోరిక ఈ రోజున నెరవేరే సంకేతంగా అనిపిస్తుంది. ఈ వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా ముఖ్యమైనది. ఇప్పటికీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో కూడా షేర్ చేసుకోండి. కామెంట్స్లో తప్పకుండా పరమశివుడి మీరు ధ్యానించండి. మీ జీవితంలోని శివుడి ఆశీస్సులు నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాము. మీకోసం ఈ వీడియో మీ భవిష్యత్తు వెలుగులమయం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ రాశి వారి జీవితాన్ని ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఇతరుల రాశుల వారు ఒక్కసారి కష్టాలు వస్తే కూలిపోతారు, కానీ ఈ రాశి వారు కష్టాలను మౌనంగా భరిస్తారు. ఎవరికి చెప్పుకోకుండా లోపలే దాచుకుంటూ నవ్వుతూ ముందుకు సాగుతారు. ఈ సహనమే మీ శక్తి, అదే మీ సహనం కూడా. ఈ మధ్య కాలంలో మీరు భరించిన కష్టాలు సాధారణమైనవి కాదు. శారీరకంగా కాకపోయినా మానసికంగా మీరు బాగా అలసిపోయారు. ఎంత ప్రయత్నించినా సరే ఫలితం రాకపోవడం, ఎంత నిజాయితీగా ఉన్నా అన్యాయం జరగడం, ఎంత కష్టపడినా గుర్తింపు రాకపోవడం, ఇవన్నీ కూడా మీ సహనాన్ని పరీక్షించేవి. దేవుడు ఈ రాశి వారిని ఎప్పుడూ తేలికగా పరీక్షించడు, ఎందుకంటే మీరు బలమైన ఆత్మలు. అందుకే మీరుకొచ్చే కష్టాలు కూడా లోతుగా ఉంటాయి. కానీ గుర్తుపెట్టుకోండి, సహనం ఉన్న చోటే నిజమైన విజయం ఉంటుంది. మీరు ఇప్పటి వరకు భరించిన ప్రతి బాధకు, ప్రతి నిశ్శబ్దతకన్నిటికీ ఒక అర్థం ఉంటుంది. ఈ రోజున మీ జీవితంలోని ఒక అంతర్గత మార్పు తీసుకొస్తుంది. మీరు ఇక ముందులాగా ప్రతిదీ భరించరు. అవసరమైన చోట కాదు అనడం నేర్చుకుంటారు. మీ విలువను మీరు గుర్తించడం మొదలవుతుంది. ఇదే మీ సహనానికి దేవుడు ఇచ్చిన ప్రతిఫలం. ఈ రాశి జీవిత ప్రయాణం ఒక నేరుగా వెళ్ళే రహదారి కాదు, కొండదారితో నిండిన ఎత్తుపల్లం. ఒకరోజు అన్నీ బాగున్నాయి అనిపిస్తుంది, మరుసటి రోజు అన్ని చేతుల మధ్య నుంచి జారిపోతాయి. ఈ ఆటుపోట్లు మీ జీవితంలోని చాలా కాలంగా కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మీరు చాలా పైకి ఎదిగారు. అందరి ప్రశంసలు కూడా, గౌరవం, స్థానం అన్నీ మీ వైపే వచ్చాయి. కానీ అదే సమయంలో అకస్మాత్తుగా అన్నీ కోల్పోయిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఈ మార్పులు మీ మనసులోనే గట్టిగా దెబ్బతీశాయి. ఈ ఆటుపోట్ల వల్ల మీరు ఒక విషయం నేర్చుకున్నారు: ఎవరిని కూడా పూర్తిగా నమ్మకూడదు. పరిస్థితులు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉండవు. ఈ అనుభవం మిమ్మల్ని లోతైన ఆలోచన కలిగిన వ్యక్తిగా మార్చేస్తుంది. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి వీరికి. ఈ రోజున ఆటుపోట్లు ఒక స్థిరత్వానికి చేరుకొని సంకేతం కనిపిస్తుంది. మీరు జీవితాన్ని ఇక భయంతో కాకుండా అర్థంతో చూడడం మొదలు పెడతారు. పరిస్థితులు మారుతాయి, కానీ మీరు కూలిపోరు. ఎందుకంటే ఇప్పుడు మీలో ఒక కొత్త ధైర్యం కుంతలు తొక్కుతుంది. ఈ రాశివారు ఎక్కువగా మాటలతో గాయపడతారు. నేరుగా దాడి చేసే వాళ్ళకంటే కూడా నమ్మి దగ్గరకు తీసుకునే వాళ్ళ నుంచే ఎక్కువగా అవమానాలు ఎదురవుతాయి. మీరు చేసిన మంచి పనిని మర్చిపోయి ఒక చిన్న తప్పును పెద్దదిగా చేసి చూపించిన సందర్భం ఎన్నో ఉన్నాయి. కొన్ని అవమానాలను బహిరంగంగా జరిగాయి, కానీ కొన్నిటిని కుటుంబంలోనే, కార్యాలయంలోనే, కొన్నిటిని సమాజంలో, కొన్నిటిని ఎదుర్కొన్నారు. కానీ మీరు ప్రతిసారి మౌనంగా నిలబడ్డారు. మీ గౌరవం కోసం గొడవలు చేయలేదు. మీ నిజాయితీ మీ రక్షణగా భావించారు. ఈ మౌనమే మీకు కొన్నిసార్లు భారంగా మారింది.
ఎందుకంటే మీరు మాట్లాడకపోవడంతో ఎదుటివారు మిమ్మల్ని బలహీనులుగా భావించారు. కానీ నిజానికి అదే బలహీనత కాదు, అది మీ లోతైన వ్యక్తిత్వం. ఈ రోజున ఒక విషయం స్పష్టంగా మారుతుంది. మీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళే నిజాన్ని తెలుసుకుంటారు. మీ విలువ ఆలస్యంగానైనా బయటపడుతుంది. అవమానం గౌరవంగా మారే సమయం దగ్గర పడుతుంది. ఇది దేవుడు ఇచ్చే న్యాయం. ఈ రాశి వారికి కుటుంబం చాలా ముఖ్యమైనది, కానీ అదే కుటుంబంలోనే మీరు ఎక్కువగా బాధపడ్డారు. మీ మాట అర్థం కాకపోవడం, మీకు ఉద్దేశాలు తప్పుగా అర్థం చేసుకోవడం, మీరు చేసిన త్యాగాలు పట్టించుకోకపోవడం, ఇవన్నీ కూడా మీ మనసును గాయపరిచాయి. కొన్ని సందర్భాల్లో మీరు కుటుంబం కోసం మీ కలలు కూడా పక్కన పెట్టారు, కానీ దానికి బదులుగా కృతజ్ఞత కాకుండా విమర్శ ఎదురైంది. ఇది మీలోని మౌన ఆవేదనను పెంచేసింది. సమాజంలో కూడా మీరు నేరుగా మాట్లాడకపోవడం వల్ల మీ గురించి అనేక అపోహలు ఏర్పడ్డాయి. మీ నిశ్శబ్దాన్ని అహంకారంగా భావించిన వారు ఉన్నారు. మీ దూరాన్ని నిర్లక్ష్యంగా అనుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజున కుటుంబంలోని కొన్ని విషయాలు స్పష్టతకు వచ్చాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ అభిప్రాయాలను వినే పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలోనే మీ పైన ఉన్న అపోహలు తొలగిపోతాయి. మీరు ఎవరు, ఏం చేశారు అర్థం చేసుకునే సమయం వస్తుంది. ఈ రాశివారి ఆర్థిక జీవితం గత కొంతకాలంగా ఒత్తిడితో నిండి ఉంది. సంపాదన ఉన్న నిలవని పరిస్థితి, డబ్బు వస్తుంది కానీ అదే వేగంతోనే ఖర్చు అవుతుంది. అప్పులు, బాధ్యతలు, అవసరాలు అన్నీ ఒకేసారి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో మీరు డబ్బు కోసం ఎవరి ముందైనా చేజాపే పరిస్థితి వచ్చింది. మీకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే మీరు స్వాభిమానాన్ని ఎక్కువగా విలువైనదిగా భావించే వ్యక్తి. ఈ కష్టకాలం మీ ఆత్మవిశ్వాసాన్ని కొంత దెబ్బతీసింది, కానీ మీరు పూర్తిగా కూలిపోలేదు. లోపల ఒక నమ్మకం ఉంది, ఇది శాశ్వతం కాదు అనే భావన. ఈ రోజున ఆర్థికంగా చిన్న లేదా కీలకమైన మార్పులకు సూచన ఇస్తుంది. డబ్బు విషయంలోని ఒక స్పష్టమైన దారి కనిపిస్తుంది. పెద్ద సంపాదన కాకపోయినా ఊరట కలిగించే పరిణామం జరుగుతుంది. ఇది మీ కష్టకాలానికి ముగింపు, ఆరంభం. ఈ రాశి జీవితంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. మీరు సాధారణంగా మార్పులు ఒకేసారి పొందరు. మార్పు వచ్చే ముందు దేవుడు మిమ్మల్ని మానసికంగా సిద్ధం చేస్తాడు. ఆ సిద్ధతే దైవం పంపించే సంకేతాలు ఆరంభం. ఇటీవల మీరు గమనిస్తే మీ జీవితంలో కొన్ని విషయాలు నెమ్మదిగా మారుతున్నట్టుగా అనిపిస్తుంది. బయట పరిస్థితులు ఇంకా కష్టంగానే ఉన్నా లోపల మాత్రం ఒక విచిత్రమైన ప్రశాంతత మొదలైంది. ఇది మొదటి సూచన కాదు, కానీ సంకేతాల శ్రేణి మొదలైందన్నమాట. దైవ సంకేతాలు ఎప్పుడూ కూడా పెద్దగా కనిపించవు. అవి శబ్దం చేయవు. చాలా మృదువుగా, చాలా నిశ్శబ్దంగా మన జీవితంలోనే ప్రవేశిస్తాయి. ముఖ్యంగా ఈ రాశి వారి సంకేతాలు అంతర్గతంగా మొదలవుతాయి. మీరు ఇప్పటి వరకు కూడా భరించిన బాధల్లో వృధా కాలేదు. ప్రతి బాధ ఒక మెట్టు. ఇప్పుడు ఆ మెట్ల చివరిలోనే దేవుడి ఆశీస్సులు ఎదురు చూస్తున్నాయి. ఈరోజు ఈ ఆశీస్సుకు తలుపు తెరుచుకునే సమయం. ఈ రాశి వారికి మొదటి దైవ సంకేతం ఎప్పుడూ మనసులోనే మొదలవుతుంది. ఆ కారణంగా మనసు శాంతిగా అనిపించడం, ఎందుకో తెలియకుండానే భారం ఒకటి తగ్గినట్టు అనిపించడం, ఇదే మొట్టమొదటి సూచన. మీరు ప్రశాంతంగా ఉంటారు. మీ మనసు ప్రశాంతంగా, పరిశుభ్రంగా ఉంటుంది. చిన్న విషయానికే ముందుగా మీకు కోపం వచ్చింది. చిన్న మాటకే మనసు దెబ్బ తినేది. కానీ ఇప్పుడు అదే పరిస్థితుల్లో మీరు మౌనంగా ఉంటున్నారు. స్పందించాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇది బలహీనత కాదు, ఇది ఆత్మబలం. ఈ సమయంలోనే భక్తి కూడా పెరుగుతుంది. దేవుణ్ణి చూసి కాదు, దేవుడన్ని అనుభవించాలనిపిస్తుంది. ఆలయానికి వెళ్ళాలనిపించడం, మంత్రం వినాలనిపించడం, భజన వినగానే మనసు కదిలిపోవడం, ఇవన్నీ కూడా దైవ సంకేతాలే. మీరు గమనిస్తే దేవుణ్ణి అడగడం తగ్గింది, బదులుగా దేవుణ్ణి నమ్మడం పెరిగింది. ఇది చాలా గొప్ప మార్పు. ఎందుకంటే నిజమైన భక్తి అంటే కోరుకోవడం కాదు, నమ్మడం. మీ అంతరంగ శాంతి ఎక్కువ కాలం నిలబడదు అనిపించవచ్చు, కానీ గుర్తుపెట్టుకోండి, ఇది తాత్కాలికంగా వచ్చిన భావం కాదు. ఇది రాబోయే పెద్ద మార్పుకు ముందస్తు సూచన.
ఈ రాశి జీవితంలోని ఆనందం అంటే ఎప్పుడూ పెద్ద విజయాలే కావాలనుకుంటారు, కానీ దైవ సంకేతాలు రెండవ దశలోనే చిన్న ఆనందాలే పెద్దగా అనిపిస్తాయి. సూర్యోదయం చూడగానే మనసు తేలికగా అనిపించడం, ఎవరో ఒకరు సాదాసీదాగా పలకరించడం, చాలా రోజుల తర్వాత నిద్ర బాగా రావడం, ఇవన్నీ కూడా చిన్న విషయాలే కానీ మీకు అవి చాలా విలువైనవిగా అనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అద్భుత అనుభవాలు ఎదురవుతాయి. మీరు అనుకోని సమయానికి ఒక సమస్య నుంచి తప్పించుకోవడం, ప్రమాదం నుంచి కాపాడబడడం, లేదా ఒక తప్పు నిర్ణయం తీసుకోకుండా ఆగిపోవడం, ఇవన్నీ యాదృచ్ఛికం అనిపించవచ్చు, కానీ ఇవి దైవ జోక్యాలే. ఈ సమయంలోనే మీరు గతాన్ని ఎక్కువగా తలుచుకోవడం, భవిష్యత్తు గురించి భారం తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న చెడ అంగీకరించే స్థితికి వస్తారు. ఇది మానసికంగా స్వస్థతకు సంకేతం. ఈ చిన్న ఆనందాలే రాబోయే పెద్ద ఆనందాలకు బీజం. దేవుడు ముందుగా మనస్సును సరిచేస్తాడు, తర్వాత జీవితాన్ని సరిచేస్తాడు. ఈ రాశి వారికి ఇప్పుడు అదే జరగబోతుంది. ఈ రాశివారు సహాయం అడగడానికి ఇష్టపడరు, ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అని మీ స్వభావం. దైవ సంకేతాల 3వ దశలో సహాయం అనుకోకుండా వస్తుంది. మీరు ఊహించని ఒక వ్యక్తి నుంచి ఒక మాట, ఒక సలహా, ఒక అవకాశంగా సహాయం అందుతుంది. అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, లేదా కేవలం సరైన దారి చూపించే మాట కావచ్చు. ఈ సహాయం మీ అహంకారాన్ని దెబ్బతీయదు, బదులుగా మీలో కృతజ్ఞత పెంచుతుంది. ఇప్పటికే దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భావన మీతో బలపడుతుంది. కొంతమందికి ఆశ్రయం లభిస్తుంది. అది ఒక వ్యక్తి కావచ్చు, ఒక స్థలం కావచ్చు, లేదా ఒక అవకాశంగా రావచ్చు. చాలా కాలంగా మీరు ఒంటరిగా అనిపించిన ఎప్పుడు ఒంటరిగా లేను అనే భావన కలుగుతుంది. ఈ సంకేతం ఒక ముఖ్యమైన విషయం చెప్తుంది. మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం ఇక లేదు. దేవుడు మీకు సరైన వ్యక్తులను సరైన సమయానికి పంపిస్తున్నాడు. ఈ రాశివారు ఒక విషయం స్పష్టంగా గమనిస్తారు. పరిస్థితులు మారుతాయి, కానీ చాలా నెమ్మదిగా మారుతాయి. ఒక్కసారిగా అద్భుతం జరగదు, కానీ నిన్న కష్టంగా అనిపించిన విషయం ఈ రోజున అంత కష్టంగా అనిపించదు. ఆఫీసులో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది, ఇంట్లో ఉన్న ఉద్రిక్తత కొంచెం తగ్గుతుంది, మీ పైన ఉన్న నిందలు తగ్గుతాయి. ఇవన్నీ కూడా చిన్న మార్పులా అనిపిస్తాయి, కాబట్టి మీకు అనిపించిన వాస్తవానికి ఇవి పెద్ద మార్పుల ఆరంభం. ముందు మీరు భయపడిన పరిస్థితులు ఇప్పుడు అంత భయంగా అనిపించవు, ఎందుకంటే మీలో ధైర్యం పెరిగింది. పరిస్థితులు మారడమే కాకుండా వాటిని ఎదుర్కొనే మీ దృష్టికోణం కూడా చాలా మారుతాయి. ఇది చాలా ముఖ్యమైన దైవ సంకేతం, ఎందుకంటే పరిస్థితులు మారడం కంటే మన మనస్సు మారడమే నిజమైన విజయం. ఈ రాశి వారికి ఇప్పుడు ఇదే జరుగుతుంది. మీ జీవితంలోని ప్రతికూలతను పూర్తిగా తొలగిపోతాయి, కానీ మీపై ఆధిపత్యం చెలాయించడం ఆపేస్తాయి. రాబోయే బంగారు కాలం ముందు వచ్చే స్పష్టమైన సంకేతం. ఈ రాశి జీవితంలోనే బంగారు కాలం ఒక్కసారిగా వచ్చి తలుపు తట్టదు, ముందుగా కొన్ని సూచనలు ఇస్తుంది. ఆ సూచనలే 5వ దైవ సంకేతం. మీరు ఇటీవల గమనిస్తే చాలా కాలంగా ఆగిపోయిన ఆశ మళ్ళీ మేలుకుంటుంది. ఇక ఏదో జరుగుతుంది అనే నమ్మకం లోపలే పుడుతుంది. మీరు గతంలోనే అనుభవించిన కష్టాలన్నీ కూడా ఇప్పుడు ఒక అనుభవంగా మారుతాయి. అది బంగారు కాలానికి అర్హత, ఎందుకంటే బాధ తెలియని వాడికి విలువ తెలియదు. మీరు విలువ తెలుసుకున్నారు కాబట్టే దేవుడు ఇప్పుడు ఇవ్వబోతున్నాడు. ఈ సంకేతంలోనే ముఖ్యమైన విషయం ఒకటి, మీరు తొందరపడడం. ఏ నిర్ణయమైనా సరే ఆలోచించి తీసుకుంటారు. ఇది వరకు చేసిన పొరపాట్లు మళ్ళీ చేయరు. ఈ పరిపక్వతే మీ జీవితాన్ని స్థిరంగా మార్చబోతుంది. బంగారు కాలం అంటే కేవలం డబ్బు కాదు, మనసుకు శాంతి, సంబంధాల్లో స్థిరత్వం, నిర్ణయాల్లో స్పష్టత, ఇవన్నీ కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఈ సమతుల్యత మొదలవుతుంది. ఈ రాశి వారి స్వభావం చాలా లోతైనది. బయటకు కనిపించే రూపానికి లోపల చాలా భావోద్వేగాలు ఉన్నాయి. మీరు నమ్మిన వ్యక్తికి మీ ప్రాణం కూడా ఇస్తారు, కానీ అదే నమ్మకాన్ని దూరం చేసిన వారిని జీవితాంతం మర్చిపోలేరు. మీ మంచి లక్షణాలు ప్రధానమైనది నిజాయితీ. మీరు అబద్ధాన్ని ద్వేషిస్తారు,
సంబంధాల్లోని స్పష్టత కోరుకుంటారు. ఎవరి కోసమైనా సరే నిలబడగలిగే ధైర్యం మీకు ఉంది. మీరు ప్రేమించిన వ్యక్తిని కాపాడుకోవడం కోసం ఏదైనా సరే చేయగలరు. అయితే మీ చెడు లక్షణం కూడా అదే. భావోద్వేగం, ఎక్కువగా ఆలోచిస్తారు, అనుమానాలను పెంచుకుంటారు. ఒక మాటలను గుండెల్లో పెట్టుకొని రోజుల్లో నెలలు బాధపడతారు. ఇది మీ మనసుకు భారంగా మారుతుంది. ఈ రోజున మీ స్వభావంలోనే ఒక మార్పు వస్తుంది. మీరు ప్రతిదాన్ని కూడా లోపల దాచుకోవడం తగ్గుతుంది. అవసరమైన చోట మాట్లాడడం నేర్చుకుంటారు. ఇది మీకు మానసిక విముక్తిని ఇస్తుంది. ఈ రాశి వారి వ్యక్తిగత జీవితం బయటకు కనిపించదు, లోపలే సాగుతుంది. మీరు మీ బాధల్ని అందరికీ చెప్పరు. నవ్వుతూ ఉన్న లోపల ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఈ మధ్యకాలంలోనే మీరు ఒంటరితనం ఎక్కువగా అనుభవించారు. చుట్టూ మనుషులున్న ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారనే భావన వచ్చింది. ఇది మీకు మనసును మరింత లోతుగా తీసుకెళ్ళింది. ఈ రోజున మీ వ్యక్తిగత జీవితంలోనే ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎవరి కోసం ఎంత ఇవ్వాలో, ఎక్కడ ఆగాలో కూడా అర్థం చేసుకుంటారు. మీ విలువను గుర్తించని చోట మీరు మౌనంగా దూరం అవుతారు. మీకోసం మీరు జీవించాలి అనే ఆలోచన బలపడుతుంది. ఇది స్వార్థం కాదు, ఇది స్వరక్షణ. ఈ మార్పే మీ వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యంగా మార్చబోతుంది. ఈ రాశివారి ప్రేమ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ మార్పే మీ వ్యక్తిగత జీవితాన్ని ఆరోగ్యంగా మార్చబోతుంది. ఈ రాశివారి ప్రేమ జీవితం చాలా తీవ్రంగా ఉంటుంది. మీరు ప్రేమిస్తే పూర్తిగా ప్రేమిస్తారు, అర్ధాంతరంగా ఉండలేరు. కానీ అదే తీవ్రత సమస్యలకు కూడా కారణం అవుతుంది. ప్రేమలో అనుమానాలు, మాటల మధ్య తేడాలు, భావోద్వేగ ఘర్షణలు ఎక్కువగా జరిగాయి. వీరు ప్రేమించిన వ్యక్తిని వీళ్ళతోనూ అర్థం చేసుకోలేకపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ రోజున ప్రేమ జీవితం ఒక మలుపు తిరుగుతుంది. నిజమైన ప్రేమ ఉంటే స్పష్టమైన సంభాషణ జరుగుతుంది. అబద్ధాలు, దాచిపెట్టిన విషయాలు ఈ రోజున బయటకు వస్తాయి. కొంతమందికి పాత ప్రేమ తిరిగి వచ్చే సూచన కూడా ఉంది. మరి ఇంకొంతమందికి కొత్త ప్రేమ పుట్టుకొచ్చే అవకాశం కూడా ఉంది. కానీ ఈసారి మీరు తొందరపడి మీ మనసుకు శాంతి సంబంధాన్ని మాత్రమే ఎంచుకుంటారు. ఈ రాశి వారికి వివాహ జీవితం ఒక బాధ్యత. మీరు మీ బాధను పక్కన పెట్టేసి కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేలాగా చేస్తారు. కానీ అదే సమయంలోనే మీ భావోద్వేగాలు సరైన స్థానం దక్కకపోవడం వలన మౌన విభేదాలు ఏర్పడ్డాయి. భార్యాభర్తల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాలు మాట్లాడకపోవడం, అర్థం చేసుకోకుండా తీర్పులు ఇవ్వడం వలన దూరం పెరిగింది. కానీ ఇంకా ఆలస్యం కాలేదు. ఈ రోజున వివాహ జీవితంలోనే ఒక మార్పు మొదలవుతుంది. మీరు మాటల ద్వారా కాకపోయినా చర్యల ద్వారా మీ ప్రేమను చూపిస్తారు. ఎదుటివారి బాధలను వినే ప్రయత్నం చేస్తారు. విడాకుల ఆలోచనలను ఉన్నవారికి ఒక ఆలోచన మార్పు వస్తుంది. పూర్తి పరిష్కారం కాకపోయినా సంబంధాన్ని నిలబెట్టుకోవాలనే ప్రయత్నం మొదలవుతుంది. ఇది నిజమైన శుభారంభం. ఈ రాశివారు గ్రహ ప్రభావం లోతుగా పనిచేస్తాయి. పైకి కనిపించే ఫలితాల కంటే లోపల జరిగే మానసిక మార్పులే ఎక్కువగా ఉంటాయి ఈ రోజున. మరియు ముఖ్యంగా శని, గురు ప్రభావాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. మీకు చాలా వరకు కూడాను బలంగా ఉన్నాడు. ఇలాంటప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి. కానీ కొన్నిసార్లు అదే ధైర్యం ఆవేశంగా మారుతుంది. ఈ సమయంలోనే మీకు పోరాడే శక్తిని ఇస్తాడా భగవంతుడు. కానీ అది చేయొద్దని కూడా హెచ్చరిస్తూ ఉంటాడు. మాటలు నియంత్రణలో ఉంచితే విజయాలు మీ వైపే ఉంటాయి. ఈ మాటలు మీరు గుర్తెరిగి నడుచుకోవడం, మంచిదిగా చెప్పడం జరుగుతుంది. శని ప్రభావం గత కొంతకాలంగా మీపై భారంగా ఉంది. ఆలస్యం, అడ్డంకులు, శ్రమకు తగ్గిన ఫలితం రాకపోవడం ఇవన్నీ శని పరీక్షలే. కానీ శని ఇప్పుడు మిమ్మల్ని శిక్షించడం లేదు, శిక్షణ ఇస్తుంది. మీరు నేర్చుకున్న సహనం, క్రమశిక్షణ ఇక మీకు బలం అవుతాయి. గురుగ్రహం మీ పైన కరుణ చూపించడం మొదలుపెట్టింది. ఇది ఒక్కసారిగా ధనం ఇవ్వదు, కానీ సరి అయిన దారిని చూపిస్తుంది. తప్పుడు నిర్ణయాల నుంచి మిమ్మల్ని ఈరోజే కాపాడుతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈ రాశివారు సరైన దిశలో నడిస్తే తప్పకుండా పైకి ఎదుగుతారు. గత కొంతకాలంగా చదువులోని ఒత్తిడిని అనుభవించారు.
ఎంత చదివినా సరే ఫలితం రావడం లేదు అని చెప్పే భావన, ఏకాగ్రత లేకపోవడం, ఇతరులతోనే పోల్చుకొని నిరుత్సాహపడడం, ఇవన్నీ కూడా మానసిక భారంగా మారాయి. ఈ రోజున చదువు పైన మీ దృష్టి కోణం మారుతుంది. ఎక్కువ గంటలు చదవాలనే ఒత్తిడి తగ్గుతుంది. బదులుగా అర్థం చేసుకొని చదవాలని చెప్పి ఆలోచన వస్తుంది. ఇది ఫలితాలను మెరుగుపరుస్తుంది. పోరి పరీక్షలకు సిద్ధంగా ఉన్నవారికి ఈ సమయం కీలకం. ఫలితం వెంటనే రాకపోయినా సరైన మార్గంలోనే ఉన్నారనే సంకేతం వస్తుంది. ఒక మంచి సలహా, ఒక సరైన విద్యా విషయంలో తల్లిదండ్రుల విభేదాలు ఉన్న వారికి కూడా పరిస్థితి మెరుగవుతుంది. మీరు ఏమి చేయాలి అనుకుంటున్నారో స్పష్టంగా చెప్పగలుగుతారు. మీ నిర్ణయాలను అర్థం చేసుకునే ప్రయత్నం మొదట జరుగుతుంది. ఈ రాశి ఉద్యోగులు ఈ రోజున గత కొంతకాలంగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారా? పని భారం గుర్తింపు లేకపోవడం, పై అధికారుల నిర్లక్ష్యం, కొంతమంది సహచరుల వచ్చిన సరే సమస్యలు, ఇవన్నీ కూడా మీ మనసును గాయపరిచాయి. మీరు చేసిన కష్టం ఎవరికి కనిపించినట్టుగా అనిపించదు. కానీ గుర్తుపెట్టుకోండి, కనిపించని పని కూడా ఒకరోజు గుర్తింపు పొందుతుంది కదా. అదే ఈరోజు మీ పైన ఉన్న అభిప్రాయం పై అధికారులకు మారడం మొదలవుతుంది. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి చాలా స్పష్టమైన వచ్చేస్తుంది. ఇప్పుడే మారాల లేక గత కొంతకాలంగా ఆలోచిస్తున్న కొంతకాలం తర్వాత ఆగాల అన్నట్టు నిర్ణయం తీసుకునే స్థితికి వస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే చాలా లాభం ఉంటుంది. కొంతమందికి ఆఫీసులోనే మాటల ద్వారా కాకుండా పనితీరుతో సమాధానం చెప్పే అవకాశం లభిస్తుంది. ఇది మీకు మానసికంగా సంతృప్తిని ఇస్తుంది. ఉద్యోగంలోని స్థిరత్వం నెమ్మదిగా ఏర్పడుతుంది. ఈ రాశి వారి ఆర్థిక సమస్యలు ఈ రోజున ఒక్క రోజులోనే ఏర్పడదు, కానీ ఒక రోజులో కూడా పూర్తిగా తొలగిపోగలండి. ఈ రోజున మాత్రం ఆర్థికంగా కొంచెం మార్పు చూపిస్తున్నాయి. అనవసరమైన ఖర్చులు తగ్గించాలని చెప్పే ఆలోచన స్ఫురణకు వస్తుంది. డబ్బును ఎక్కడ ఖర్చు చేయాలి, ఎక్కడ ఆపాలో కూడా అర్థమవుతుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. కొంతమందికి ఆగిపోయిన ధనం తిరిగి రావడం ప్రారంభమవుతుంది. పెద్ద మొత్తం కాకపోయినా మానసిక ఊరట కలిగించే విధంగా ఉంటుంది. ఇది ఆర్థిక ఒత్తిడిని కొంత తగ్గిస్తుంది. డబ్బు విషయంలో ఎవరికైనా సరే హామీ ఇచ్చేటప్పుడు జాగ్రత్త అవసరం. భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోకపోతే భవిష్యత్తులోనే స్థిరత్వం ఉంటుంది. నెమ్మదిగా కానీ స్థిరంగా కానీ ఎదగడమే మీకు అనుకూలం. ఈ రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చిందాము. కేవలం పూజలు మాత్రమే కాదండి, ఆలోచన మార్పు కూడా ఒక పెద్ద పరిహారమే. ప్రతిరోజు కూడా కొద్దిసేపు నిశ్శబ్దంగా కూర్చోవడం అలవాటు చేసుకోండి. దైవనామ స్మరణ చేసుకోండి. మీ మనసులోనే ఏం జరుగుతుందో గమనించుకోండి. స్పందించకుండా ఉండడం కూడా ఒక సాధన. మంగళ లేదా శుక్రవారాల తిథులలో శివపార్వతుల స్మరణ చేయండి. మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. దీపం వెలిగించి కొద్దిసేపు ప్రార్థించడం చేయాలి అండి. పెద్ద పూజలు అవసరం లేదు. ఎవరైనా సరే సహాయం అడిగితే మీకు వీలైనంత శక్తి మేర సాధ్యమైనంత సహాయం అయితే చేయండి. ఇది మీ జీవితంలోనే సానుకూల శక్తిని మరింతగా పెంపొందింప చేస్తుంది. ముఖ్యంగా ఈ రాశి జాతకులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు అనుభవించిన కష్టాలను మిమ్మల్ని బలహీనతగా చేయనివ్వవు, బలంగా చేస్తాయి. ఈ అవగాహనని మీకు దేవుడు ఇచ్చే గొప్ప వరం. ఇక్కడితో ఈ రాశి వారికి సంబంధించిన ఈరోజు రాశి ఫలం. కాబట్టి మీకు ఇవన్నీ చెప్పిన విషయాలను కూడా ఒక్క మాట మీ మనసును తాకితే, ఏదైనా ఒక్క విషయం మీ జీవితానికి కనెక్ట్ అయితే అది యాదృచ్ఛికం కాదు, దేవుడు మీకు వినిపించాలి అనుకుంటున్న సందేశం. ప్రశాంతంగా కూర్చొని ఇంతవరకు చూసినందుకు మీకు ఆ దైవం ఎప్పుడు కూడా కరుణ కటాక్షాలు ఎప్పుడూ ఉంటాయి. ఎప్పుడు ఈ వీడియో మీ వద్దకు వస్తుందంటే మీరు ఈ యొక్క వీడియోని చివరి వరకు కూడా ఆ దుర్గాదేవి స్వయంగా మీతో మాట్లాడుతుందని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మండి. ఆ తల్లి మీద నమ్మకం అనేది ఉంచి పూర్తి ఏకాగ్రతను నిలిపి ప్రశాంతంగా ఒంటరిగా మరి ఈ వీడియోను వినండి. ఆ వ్యక్తి వల్ల మీకు అసలు ఏం జరిగిందని చెప్పేసి అంతా కూడా చూశారు కదండి. కాబట్టి
ఇంకొంతమంది ఈ రాశి మిత్రులకు కూడా చేరడం కోసం వీడియోనైతే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే చేయండి వీడియోకి. ఈ వీడియోని చూస్తున్నటువంటి సమయానికి మీ జీవితంలోనే ఒక అద్భుత మార్పు అయితే మీకు ప్రారంభమైపోయింది. మీ తలరాత మారబోతున్నటువంటి సమయం ఇదే. ఇక నుంచి మీరు గతంలో ఉండలేరు. ఇక్కడ చెప్పబోయే విషయాలు ప్రతి ఒక్కరికి కూడా వర్తించవండి. ఇవి కేవలం ఈ రాశి వారికి మాత్రమే ప్రత్యేకంగా ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో జరిగే మార్పు, మీరు ఇప్పటి వరకు గమనించినటువంటి దైవ సంకేతాలు, అలాగే మీకు కష్టాలు ముగిసే ముందు దుర్గాదేవి పంపించే హెచ్చరికలన్నీ కూడా ఇప్పుడు వివరంగా వివరించబడ్డాయి కదండి. కాబట్టి మీరు ఈ వీడియోని ఇంతవరకు వినడమే ఇక్కడ మీరు చేయాల్సిన పని. ఈ రాశి వారిది చాలా వరకు కూడా మీరు మంచి మనసున్నవారు, వ్యక్తిగతంగా కూడా చాలా మంచివారు. అలాగే గత కష్టకాలానికి దాగి ఉన్నటువంటి దైవ రహస్యం ఈ రాశి వారి జీవితంలోనే అనుభవించిన బాధలు సాధారణమైనవి కావు. ఇతర రాశుల వారి కన్నా కూడా ఎక్కువగా మానసిక ఒత్తిడి, ఒంటరితనము, నమ్మక ద్రోహాలు ఇలాంటివన్నీ కూడా మోసాలు కావచ్చు. మన అని చెప్పే ప్రేమ చూపించే వాళ్ళ దగ్గర గట్టిగా ఎదురు దెబ్బలు ఇవన్నీ కూడా ఈ రాశి వారి ఖాతాల్లోకి వచ్చేస్తాయి అనేసి చెప్పేసి మన జ్యోతిష శాస్త్రం స్పష్టంగా చెబుతుంది. వీళ్ళు ఎంత మంచిగా ఉండాలని చెప్పి ప్రయత్నం చేసినా, ఎంత నిజాయితీగా ఉన్నా కూడా చివరకు మిమ్మల్ని తప్పుగా మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. మీరు చేసిన సహాయం గుర్తుపెట్టుకోకుండా మీరు చెప్పిన ఒక్క మాటను తప్పుగా అర్థం చేసుకొని మీ పైన ఆరోపణలు, నిందనలు వేసిన వారు ఉంటారు. ఇది మీ తప్పు కాదండి, అలాగే కర్మ కూడా కాదు. ఇది ఒక దైవ ప్రణాళిక. ఈ రాశి వారికి ఏంటంటే శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి శని ఎప్పుడు నేరుగా ఫలితం అనేది ఇవ్వడు. శనిదేవుడు ఏమిటంటే ముందుగా మిమ్మల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే మీ యొక్క ఓపికను కొలుస్తూ ఉంటాడనమాట. అందుకే మీ మనసు ఎంత బలంగా ఉందో పరీక్షిస్తాడు. అందుకే మీ జీవితంలోనే ఒక దశలోనే అన్నీ ఉన్నా కూడా సంతృప్తి లేకపోవడం, ఎంత ప్రయత్నం చేసినా ఫలితం రాకపోవడం వల్ల ఎవరో మిమ్మల్ని అర్థం చేసుకోలేదు అని చెప్పేసి అనిపించడం, ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒంటరి వాళ్ళని చెప్పి ఎప్పుడు అనుకోకండి. ఆ దుర్గాదేవి మీద మీ మనసును భారం వేసేసి మీ కష్టాలను చెప్పుకొని చూడండి. అంతా మీ కష్టాలన్నీ తీరిపోయి సకల సమస్యలన్నీ తీరిపోయి అంతా మంచిగా జరుగుతుంది. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్.